గైస్, వెల్కమ్ టు మూవీ వీక్స్. సో ఈరోజు రిలీజ్ అయింది నాని అన్న సినిమా సరిపోదా సినిమాలో. ట్రైలర్ రిలీజ్ అయిన కానీ నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయ్యే మూవీ ఇది. ఆ బీజిఎం కోసమైనా నేను సినిమా చూడాలనుకున్నా. ఫస్ట్ డే చూసేసా. సో ఈ మూవీ స్క్రీన్ టైం వచ్చేసి 2 hours 46 minutes. అండ్ ఇది మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా? జాక్స్ బెజాయ్. ఈయన ట్యాక్సీ వాళ్ళ ఒకే ఒక జీవితం లాంటి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన డైరెక్టర్. అండ్ ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి వివేక్ ఆత్రేయ. ఎవరంటే అంతే సుందరానికి తీసిన మూవీ డైరెక్టర్. ఈయన ఫస్ట్ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చిన నాని అన్న సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు ఈ మూవీ కోసం. సో వివేక్ ఆత్రేయ తన పేరు నిలబెట్టుకున్నాడు, నాని అన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. నాకు ఈ సినిమా బిగ్ పాజిటివ్స్ ఎవరంటే నాని అన్న యాక్టింగ్ అండ్ ఎస్జే సూర్య పెర్ఫార్మెన్స్. వీళ్ళిద్దరూ ఉన్నారు భయ్య. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరే మెయిన్ సినిమాకి. అండ్ స్టోరీ వచ్చేసరికి మీకు ట్రైలర్లోనే అర్థమైపోద్ది, నేను చెప్పక్కర్లేదు మీకు. సో స్టోరీ అనేది రొటీన్ స్టోరీయే కానీ ఫుల్ యాక్షన్ డ్రామా ప్యాక్. చాలా బాగా బాగుంది. సాయి కుమార్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. బీజిఎం మెయిన్ ఈ సినిమాకి చాలా చాలా ప్లస్ పాయింట్. అండ్ స్క్రీన్ టైం వచ్చేసి 2 hours 46 minutes కాబట్టి చాలా లెంతీగా అనిపించింది. కొన్ని సీన్స్లో ల్యాగ్ అనిపించింది కానీ ఓవరాల్గా ఇది చాలా గుడ్ సినిమా. ఐ రికమెండెడ్ టు వాచ్ ఇట్. సో ఈ మూవీకి నేను వచ్చి రివ్యూ ఇచ్చేసరికి 3.5 out of 5, 3.5 stars. ఈ సినిమా మీరు ఫ్యామిలీతో చూసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం కామెడీ సీన్స్ కూడా ఉన్నాయి, బట్ రొటీన్ స్టోరీ. నా రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి రివ్యూస్తో వస్తా. మీకు ఈ సినిమా ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతవరకు బాయ్.